రాజు మరియు అతని సోదరి అమ్ములు వేసవి సెలవులు గడపడానికి వారి నానమ్మ ఊరికి వచ్చారు. కాని ఈసారి నానమ్మ వేరే మూడ్లో ఉన్నారు. రాజు, అమ్ములు, ఈసారి ఆ పాత హవేలీ దగ్గరకు వెళ్లకు, అక్కడ ఏదో సరిగ్గా లేదు. గ్రామస్తులు కూడా ఆ ప్రదేశాన్ని వెళ్లడానికి భయపడతారు. అక్కడ భూతం ఉంది, ఎవరు వెళ్ళినా భయంతో జ్వరంతో పడిపోతారు. ఇప్పుడు పిల్లలకు మరింత ఉత్సుకత కలిగింది. అమ్ములు అన్నది, అన్నయ్య, అక్కడ ఏదో నిధి దాచి ఉంచారనిపిస్తుంది. రాజు అన్నాడు, లేదంటే ఏదో భూతమాములో. మరి ఇద్దరూ బయల్దేరారు. రాత్రి 12 గంటలు టార్చ్ తీసుకొని ఆ హవేలీ వైపుకు. హవేలీ విరిగిన శిథిలమైనదిగా ఉంది. తలుపు అల్లాడుతోంది. స్వయంగా అలా వారు అడుగుపెట్టగానే ఒక స్వరం వినిపించింది. ఎవరు నా నిద్రలో భంగం కలిగిస్తున్నారు? రాజు భయంతో టార్చ్ పడవేస్తాడు. అమ్ములు అతని వెనుక దాక్కుంది. అకస్మాత్తుగా గాలి వీచింది మరియు తెరలు ఊగాయి. ముందు తెల్లని శారీలో ఒక ముసలి అమ్మమ్మ నీడ కనిపించింది. నేను అమ్మమ్మ లక్ష్మి, స్వరం ప్రతిధ్వనించింది. రాజు వణుకుతూ, క్షమించండి, మేము కేవలం భూతం చూడ్డానికి వచ్చాం. అమ్మమ్మ లక్ష్మి నవ్వారు, కాని స్వరం మాత్రం ప్రతిధ్వనించింది. నేను భూతం కాదు, ఒక అసంపూర్ణ కథను. మరియు అప్పుడు నిజమైన కథ ప్రారంభమైంది. అమ్మమ్మ లక్ష్మి నిజానికి గ్రామంలోనే అత్యంత దయగల వృద్ధురాలు. అతని కుమారుడు ఆమెను నగరానికి తీసుకువెళ్లాడు మరియు ఆ హవేలికి తాళం వేశాడు. కాని అమ్మమ్మ యొక్క చివరి కోలిక ఇది: నేను చనిపోయినప్పుడు ఈ హవేలిలో ఉండాలి, ఇక్కడే నా జ్ఞాపకాలున్నాయి. కాని ఎవరూ ఆమె మాట వినలేదు మరియు ఆమె మనసు ఈ హవేలీతో బంధించబడింది. ఇప్పుడు ఆ ఆత్మకు కావలసిందే ఒక్కటే, ఎవరైనా తన మాటలు వినాలి. రాజు మరియు అమ్ములు ఆ కథను నానమ్మకు చెప్పారు. నానమ్మ కళ్ళలో నీళ్లొచ్చాయి. ఆమె నా సోదరి. మేము కలిసి ఆడుకున్నాం, పాడాం, మామిడి పండ్లు తీశాము. మరుసటి ఉదయం నానమ్మ స్వయంగా హవేలీకి వచ్చారు. వారు పాత ముంగిటిలో అమ్మమ్మకిష్టమైన వస్తువులను ఉంచారు: టీ, మామిడి ఊరగాయ మరియు మట్టి దీపం. వారన్నారు, లక్ష్మి అక్క ఇప్పుడు విశ్రాంతి తీసుకోంది. మరియు దీపం వెలిగించిన వెంటనే ఒక చివరి తెల్లని నీడ చిరునవ్వుతో కనిపించింది. ఇప్పుడు నేను నిజంగా నిద్రపోతున్నాను, ధన్యవాదాలు. పాఠం: ప్రతి ఆత్మ భయంకరంగా ఉండదు. కొన్ని అసంపూర్ణ కథలు ఉంటాయి, వాటిని వినే వారే అవసరం.